హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు సిరి ఫుడ్స్ ఇన్ తెలుగు. ఇవాళ వీడియోలో క్రిస్పీగా గుల్లగా ఎంతో రుచిగా ఉండే జంతికలను తయారు చేసి చూపిస్తానండి. ఇవి మనం రెగ్యులర్గా చేసుకునే బియ్యం పిండితో కానీ లేదా శనగపిండితో కానీ చేసుకునే జంతికలు కాదు, కొంచెం డిఫరెంట్గా మినపగుళ్ళని ఉడికించి తయారు చేసే జంతికలు అండి. ఈ వీడియో చూస్తే ఈ కొలతలతో ఎవరైనా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇక జంతికలు తయారు చేసుకోవడానికి ముందుగా మనము ఒక కుక్కర్ తీసుకోండి. ఆ కుక్కర్లోకి ఒక కప్పుడు మినపగుళ్ళని వేసుకోండి. మనం రెగ్యులర్గా ఇడ్లీ దోశలకి వాడతాం కదా, ఆ మినపగుళ్ళనండి వేసుకుని వీటిని శుభ్రంగా కడుక్కుని 2-3 సార్లు కడుక్కోండి. కడుక్కుని 3 కప్పుల నీళ్లు వేసేసేయండి. 1 కప్పు మినపగుళ్ళకి 3 కప్పులు నీళ్లు వేసేసి కుక్కర్కి మూత పెట్టేసి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. ఇంకా ఉప్పు ఇలాంటివి ఏమీ వేయాల్సిన అవసరం లేదు, జస్ట్ మినపగుళ్ళు మాత్రమే ఉడకబెట్టి తీసుకోండి. ఇలాగా మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టి మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి 4 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోండి. చాలామంది శనగపిండితో చేసిన జంతికలు తినడానికి ఇష్టపడుతూ ఉండరండి. అందుకని అలాంటి వాళ్ళకి ఇలా మినపగుళ్ళతో చేసిన జంతికలు అయితే చాలా రుచిగా ఉంటాయి, బాగుంటాయి. పచ్చని చేసే వాళ్ళు కూడా ఇలా మినపగుళ్ళతో చేసిన జంతికల్ని తినొచ్చు. ఇప్పుడు ఇలా విజిల్స్ వచ్చేసిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసి కుక్కర్కి ప్రెషర్ అంతా పోయిన తర్వాత మూత తీసి ఒక్కసారి ఆ మినపప్పును చూడండి, మెత్తగా ఉడికిపోయి ఉంటుంది కదా. నాకు ఇక్కడ నీళ్ళు ఏమీ మిగలలేదండి. ఒకవేళ నీళ్ళు ఏమైనా ఉంటే గనక ఒక జాలీలో నుంచి వడకట్టేసి పప్పుని నీళ్ళని సెపరేట్ చేసేసుకోండి. ఇప్పుడు ఈ మినపప్పుని ఈ విధంగా గరిటెతోటి మెదిపేసి చల్లారిన తర్వాత ఒక మిక్సీ జార్ తీసుకుని దాంట్లోకి ఉడికించుకున్న మినపప్పు అంతా కూడా మిక్సీ జార్లోకి వేసేసుకుని అస్సలు నీళ్లు వేయకుండా మెత్తగా గ్రైండ్ చేసుకుని తీసుకోండి. నీళ్లు వేస్తే పలచన అయిపోతుందండి, జంతికలు నూనె పీల్చేస్తాయి. ఇలాగా మనం జంతికల పిండి కలుపుకోవడానికి ఒక పళ్ళెంలోకి ఈ మినప రుబ్బంతా కూడా తీసేసుకోండి. ఇప్పుడు దాంట్లోకి 3 కప్పుల బియ్యపిండిని వేసుకోండి. 1 కప్పు మినపగుళ్ళకి 3 కప్పుల బియ్యపిండిని వేసుకోండి. 1 చెంచాడు వాముని ఈ విధంగా నలిపి వేసుకోండి, తినేటప్పుడు ఫ్లేవర్ బాగుంటుంది. అలాగే ఒక 2 చెంచాల తెల్ల నువ్వులను వేసుకోండి, తినేటప్పుడు కమ్మగా రుచిగా ఉంటాయి. జంతికలు రుచికి సరిపడా ఉప్పును కూడా వేసేసి ముందు ఇవన్నీ కూడా బాగా కలిసే విధంగా చేతితోటి ఇక్కడ చూపించిన విధంగా కలుపుకోండి. మినపప్పు గ్రైండ్ చేసిన ముద్ద ఉంది కదా, ఆ ముద్ద యొక్క తడికి ముందు ఇదంతా కూడా కలిపేసుకోండి. ముందే నీళ్లు వేసి కలుపుకోవద్దు. ఇదంతా ఇలా కలిసిన తర్వాత మనకి బాగా గట్టిగా అనిపిస్తుంది. అలాంటప్పుడు కొంచెం కొంచెం నీళ్ళని జస్ట్ అలా చిలకరించుకుంటూ కలపండి. పిండి మాత్రం ఇక్కడ చూపిస్తున్న విధంగా కొంచెం గట్టిగానే ఉండాలండి. పిండి ఏ మాత్రం కొంచెం లూజ్ అయినా కూడా జంతికలు నూనెను ఎక్కువ పీల్చేస్తాయి. జస్ట్ చూడండి, ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా చేతిలోకి కొంచెం తీసుకుని, అదైనా మీకు పిండి కలిపిన తర్వాత బాగా గట్టిగా ఉంది అని అనిపిస్తే అప్పుడు కొంచెం నీళ్ళని వేసుకోండి. ఇలా జస్ట్ తడుపుకుంటూ పిండిని కలుపుకోండి. పిండి బాగా సాఫ్ట్గా చక్కగా ముద్దలాగా అయిపోవాలండి. ఇక్కడ చూపిస్తున్నాను కదా, మొత్తం మనం ఆ పిండి అంతా ఒకే ముద్దలాగా కలుపుకోలేకపోతే ఇలా 2 పార్ట్లుగా డివైడ్ చేసుకోండి. ఎలాగా మనం కొంచెం పిండి జంతికలు చేసిన తర్వాత 2వ ముద్దతో చేస్తాం కాబట్టి ఇలా 2 పార్ట్లుగా తీసుకోండి. మనము జంతికలు చేసే ముద్దని పక్కకు తీసేసుకుని ఆ మిగతా ముద్ద అంతటికి కూడా ఒక తడి క్లాత్నైనా కప్పి ఉంచండి, లేదంటే ఇలా ఏదైనా గాలి తగలకుండా మూత పెట్టేసి పక్కన ఉంచండి. ఇప్పుడు దీంతో జంతికలు చేస్తాను. నేను ఇక్కడ ఇలాంటి జంతికల గొట్టాన్ని తీసుకుంటున్నానండి. నాకు ఇది కొంచెం కంఫర్టబుల్గా ఉంటుంది. మీ దగ్గర ఏ జంతికల గొట్ట ఉంటే అది తీసుకోవచ్చు, దేనితోటైనా కూడా బాగా వస్తాయి. మనం జంతికలు వేసుకోవడానికి చూడండి, నేను ఇలాంటి బిళ్ళను పెట్టుతున్నాను. మీ దగ్గర 3 కన్నాలు ఉన్నదైనా 5 కన్నాలు ఉన్నదైనా ఏదైనా కూడా పెట్టుకుని చేసుకోవచ్చు. మీకు ఎలా వీలుంటే అలా చేసుకోవచ్చు. మనకి ఈ జంతికలు క్రిస్పీగా గుల్లగా రావడానికి, నూనె పీల్చకుండా రావాలి అంటే ముఖ్యంగా పిండి కలుపుకోవడంలోనే ఉంటుందండి. మనం మినపరుబ్బంతా జారైపోకూడదు, అలాగే నీళ్ళు ఎక్కువ పోసి కలిపేసుకోకూడదు. అంటే కలిపిన ఈ జంతికల పిండి అంతా కూడా గట్టిగా ఉండాలి, పలచన అయిపోకూడదు. అలానే మరీ గట్టిగా ఉంటే రాళ్లలాగా వస్తాయండి, చాలా గట్టిగా వచ్చేస్తాయి. మధ్యస్థంగా కలుపుకోవాలన్నమాట. చూడండి, ఈ విధంగా అటు సాఫ్ట్గానే ఉండాలి,
అలానే పలచనైపోకూడదు. ఇప్పుడు మనం తీసుకున్న జంతికలు గొట్టానికి లోపల నూనె వేసి, అంటే ఈజీగా మనం వేసిన పిండి జారుతుందండి. మనం జంతికలు నొక్కేటప్పుడు ఒక చెంచాడు నూనె వేసి అదంతా నూనెతో తడిపి, అప్పుడు మనం కొంచెం ముద్దని ఈ విధంగా జంతికలు గొట్టంలో పెట్టుకుని మనం రెగ్యులర్ జంతికలు ఏ విధంగా అయితే వేసుకుంటామో అలాగే వేసేసుకోవాలి. ఇక్కడ నేను డైరెక్ట్ గా మూకుట్లో వేయట్లేదండి. ముందు కొన్ని జంతికలను అయితే చిన్న చిన్నగా చేస్తున్నాను, చిన్న జంతికల్లాగా. కొన్ని జంతికలను అయితే ఒక ప్లేట్ మీద వేసేసుకుని నేను వాటిని తీసి వేయించుకుంటాను. నాకు అలా అలవాటు. ఇక్కడ చూపిస్తున్నాను కదా, ఈ విధంగా వేసుకోండి. ఇలా మనం కొంచెం పొడవుగా వచ్చేలాగా జంతికలు పిండి బయటకు వచ్చేలా నొక్కుకున్నాం అనుకోండి, దాన్ని మనం రౌండ్గా చుట్టేసుకోవచ్చు. మీకు ఎలా వీలైతే అలా చేసుకోవచ్చు. లేదా మనము చట్రం ఉంటుంది కదా, అంటే పెద్దగా ఉన్న గరిట, విశాలంగా వెడల్పుగా ఉన్నది, అది తీసుకుని దాని వెనకాతలైనా కూడా ఇలా జంతికలు నొక్కుని ఆయిల్లోకి ఒక్కొక్కటి వేసుకోవచ్చు. జంతికలు వేయించుకోవడానికి ఇలా మనం తయారు చేసుకునే ముందు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద మూకుడు పెట్టి డీప్ ఫ్రైకి సరిపడా నూనె పెట్టి అది బాగా వేడెక్కిన తర్వాత మనం జంతికల్ని దాంట్లోకి వేసుకోవాలి. నూనె మూకుడు మనం పెట్టిన టైంలోనే మనము ఒక పక్కన అది వేడెక్కుతూ ఉంటుందండి నూనె, రెండో పక్కన ఇలా ఒక వాయికి సరిపడా జంతికల్ని మనం రెడీ చేసుకుని ఉంచుకుంటే అది వేడెక్కేలోగా ఈ నొక్కుకున్న జంతికల్ని మనం దాంట్లో వేసి వేయించుకోవచ్చు. రెండు పనులు సమానంగా అవుతాయి. చూడండి, ఇప్పుడు వీటిని నూనెలో వేసి వేయిస్తాను. బాగా వేడెక్కిన నూనెలోకి వీటిని ఇక్కడ చూపిస్తున్న విధంగా ఒక్కొక్కటిగా వేసుకోండి. మనం నూనె ఎంతవరకు పెట్టామో జంతికలు ఎంతవరకు సరిపోతున్నాయో మూకుడికి అన్నే వేసుకోవాలండి. వేసిన వెంటనే కదిపేయకుండా చూడండి, వేసిన వెంటనే బబుల్స్ బాగా వస్తాయి. వెంటనే మంటని మీడియం టు హై ఫ్లేమ్ మధ్యలోకి ఉంచుకోవాలి. కాస్త బుడగలు తగ్గిన తర్వాత రెండు వైపులా ఈ విధంగా టర్న్ చేసుకుంటూ నిదానంగా వేయించుకోవాలండి. మొత్తం బబుల్స్ అన్నీ తగ్గిపోయాయి అంటే జంతికలు వేగిపోయినట్లే. వీటిని ఒక్కొక్కటి తీసేసుకుని ఒక జాలి ఉన్న గరిటలోకి తీసుకుని 1 నిమిషం పాటు అలా పక్కన ఉంచితే చక్కగా లోపల నుంచి కరకరలాడుతూ వచ్చేస్తాయండి. ఇలా జాలీలో వేస్తే మనం తీసినప్పుడు కొంచెమైనా నూనె ఉంటుంది కదా, అదంతా కూడా కిందకి దిగిపోతుంది. ఇంతేనండి. ఇవి మరీ అంత రంగు వచ్చేయండి, కొంచెం తెల్లగా కంటే కొంచెం లేత గోల్డెన్ కలర్ వస్తాయి. అప్పుడు వీటిని పక్కకు తీసేసుకోవాలి. ఇలాగే మరో వాయి కూడా మరొక్కసారి ఇంకొక నిమిషం నూనె వేడెక్కిన తర్వాత మరొక వాయి కూడా మనం జంతికలు రెడీగా చేసుకుని ఉంచుకుని ఇలా నూనెలోకి వేసేసుకుని వేయించేసుకోవాలి. మంటను మరీ హై ఫ్లేమ్లో పెట్టి వేయించేయద్దండి. వేపు ఎక్కువైపోయిందంటే రుచి మారిపోతుంది. మీడియం టు హై ఫ్లేమ్ అడ్జస్ట్ చేసుకుంటూ చక్కగా వేయించుకుని తీసేసుకోవాలి. ఇంతేనండి, మనకి మినపగుళ్ళతో తయారు చేసిన జంతికలు తయారైపోయాయండి. ఈ వీడియో చూసి ఇదే కొలతలతో మీరు గనక ఇంట్లో ట్రై చేస్తే మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా తెలియచేయండి. మరి రెగ్యులర్గా చేసే వాటికంటే, అంటే ఎక్కువ శనగపిండితో చేస్తూ ఉంటాం కదా, వాటికంటే ఇవి చాలా క్రిస్పీగా గుల్లగా వస్తాయి. ఇంతేనండి. ఇలాంటి మరెన్నో టేస్టీ అండ్ యమ్మీ రకరకాల రెసిపీస్ని చాలా సులువుగా నేర్చుకోవాలి అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సిరి ఫుడ్స్ ఇన్ తెలుగు. మరో మంచి వీడియోతో మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం.